హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాసెస్లో సైకాలజీలో సంబంధించిన ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ, ప్రజ్ఞా పరీక్షలు, అలాగే క్రియేటివిటీ, సృజనాత్మకత అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు ఆలోచన, థింకింగ్ అనే దాని గురించి అయితే కంప్లీట్గా 1 by 1 మీతో డిస్కస్ చేస్తాం. అండ్ దాంతోపాటు సహజ సామర్థ్యాలు అనే టాపిక్ అయితే చూద్దామండి. అండ్ దాంతో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటే ఏంటి, అలాగే వైఖరులు కంప్లీట్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద మాత్రం మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడితో మనకు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తామండి. వివేచనం అనేది లేదు కాబట్టి ఇది స్కిప్ చేస్తాను. మనకు సిలబస్లో ఇచ్చినవి ఇచ్చాను. అండ్ దాని తర్వాత రేపటి నుండి మళ్ళీ మనకు ఎక్కడి నుండి అయితే మనము నేర్చుకున్నాము అంటే వైయక్తిక భేదాలు కానీ, నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు కానీ, ప్రజ్ఞాలబ్ధి, సో ఇవన్నీ నేర్చుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్స్ని మనం ఒకసారి చేస్తే చాలా యూజ్ ఉంటుంది. సో స్కిప్ చేయకోకుండా ఎవ్రీడే కూడా వీడియోస్ని అయితే వాచ్ చేస్తుండండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఆలోచన, థింకింగ్. కొద్దిగా రెయిన్ సౌండ్ అయితే మీకు వినపడొచ్చండి, కొంచెం వాల్యూమ్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అంటారు. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అంటారనేసి ఎల్ఎన్ మన్ పేర్కొన్నారు. సో ఆలోచన గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు? ఎన్ఎల్ మన్. మరి ఈ ఆలోచనలు అనేవి మనకు కొన్ని రకాలైతే ఇక్కడ చూడొచ్చండి. అందులో మనకు ఎన్ని ఉన్నాయి? దగ్గర 8 రకాలైతే ఉన్నాయండి. మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన. మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన అంటే ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షం గురించి ఆలోచించడము. మూర్త లేక ప్రత్యేక ఆలోచన అంటే, ప్రత్యక్ష ఆలోచన అంటే ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ, అంటే కళ్ళ ద్వారా, సో ఇలా జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, వాటి ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా గురించి ఆలోచించడము. ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్, మొక్క మొదలైనవి చూస్తూ ఆలోచించడం. బెంచ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎలా తయారు చేయాలి అంటే ఆ వస్తువు మనము గ్రహిస్తాము, ప్లస్ ప్రత్యక్షంగా చూస్తాం, దాని గురించి థింక్ చేస్తాము. ఇలా మనకు చూస్తూ ఆలోచించడము. నెక్స్ట్ అమూర్త లేక భావనాత్మక ఆలోచన. వస్తువు ఎదురుగా వాడకపోయినా దాని గురించి చేసే నిరాకరమైన విషయాల గురించి ఆలోచించడము. ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రవేత్తలు, రచయితలు, మేధావుల ఆలోచనలు. కళ్ళ ముందర వస్తువులు ఏముండవు, వాటిని మనము వాడకపోయినా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. సో రచయితలు ఉన్నారు, వాళ్ళ యొక్క రచన అనేది ఎలా ఉండాలి, ఏ వర్డ్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలి, సో వాళ్ళ యొక్క థింకింగ్ మెంటాలిటీ ఊహలతో అలా వస్తువు ఎదురుగా లేకపోయినా కూడా దాని గురించి నిరాకరమైన విషయాల గురించి ఆలోచించడము. నెక్స్ట్ థర్డ్ వన్ సమైక్య ఆలోచన. ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని లక్ష్యం చేయడానికి చేయు ఆలోచన. సమైక్య ఆలోచన ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా అంటే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని లక్ష్యం చేయడానికే ఆలోచన అండి. దీనిలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు. ప్రజ్ఞా పరీక్షలలో సమైక్య ఆలోచన శక్తి కలవారు ఎక్కువ సాధిస్తారు. ఉదాహరణ 3x2 అంటే 3 2 6. నెక్స్ట్ వన్ అందుబాటులో ఉన్న సమాచారం అండి, దాని గురించి మాత్రమే ఆలోచించండి. నెక్స్ట్ విభిన్న ఆలోచన లేదా బహుముఖ ఆలోచన. విభిన్న ఆలోచన లేక బహుముఖ ఆలోచన అంటే ఒక విషయాన్ని భిన్న కోణాల నుంచి పరిశీలించే వారిలో సృజనాత్మక పరీక్షలలో వైరు ఎక్కువగా స్కోరింగ్ అనేది సాధిస్తారు. చూడండి ఇక్కడ విభిన్న ఆలోచన లేదా బహుముఖ ఆలోచన అంటే ఒక విషయాన్ని భిన్న కోణాల నుంచి పరిశీలించే వారిలో ఉంటూ సృజనాత్మక పరీక్షలో వీరు ఎక్కువ స్కోరింగ్ అనేది సాధిస్తారు. 3 2 6 ఇట్లా మన 2 + 2 అని, 3 + 3 అని, 8 నుండి 2 తీసేస్తే అని చెప్పడం అన్నమాట. భిన్న కోణాల నుంచి ఆలోచిస్తాము. సో ఇక్కడ ఓన్లీ ఒక 6 నెంబర్కి తీసుకున్నాం అనుకోండి, ఒకటే నెంబర్తో వీళ్ళేమి పరిశీలించి డిఫరెంట్గా ఎక్కువ స్కోరింగ్ అనేది సాధిస్తుంటారు. అంటే ఇక్కడ 3 2 6 వస్తుంది, 3 2 కలిపితే 6 వస్తుంది, 3 అలాగే 3 కలిపిస్తే 3 వస్తుంది. సో ఒకటే వేలో వీళ్ళైతే థింక్ చేయలేదు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో వీళ్ళు థింక్ చేసి స్కోరింగ్లు అనేవి సాధిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఊహ ఆలోచన. ఊహ ఆలోచన అంటే స్మృతి వనంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా చేసే ఆలోచనలు.
స్మృతివనంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా చేసే ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్ 2030 సంవత్సరం నాటికి భారతదేశపు పర్యావరణ స్థితిగతుల గురించి ఆలోచించడం, అంటే ఫ్యూచర్ల గురించి స్మృతివనంలో ఉన్న కొన్ని చిహ్నాల ప్రతిరూపాల ద్వారా మనము ఆలోచనలు చేస్తామండి. ఊహ ఆలోచన అంటారు. నెక్స్ట్ వన్ సంసర్గ ఆలోచన. నెక్స్ట్ వన్ సంసర్గ ఆలోచన అంటే ఏంటంటే, రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకొచ్చే ఆలోచన. రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు అంటే ఏవైనా సరే ఒక రెండు విషయాలు అనేవి కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండోది కూడా గుర్తుకొచ్చే ఆలోచనే సంసర్గ ఆలోచన. ఉదాహరణ చూడండి, నెహ్రూ అనగానే గులాబీ పువ్వు, కోటు, టోపీ గుర్తుకు రావడం, ఇవన్నీ కూడా అంటే మనము రెండు విషయాలు కలిసి ఉంటాయి, సో అందులో మరొక విషయం కూడా గుర్తుకు వస్తుంటుంది. ఇది మనకు సంసర్గ ఆలోచన అండి. నెక్స్ట్ నిర్దేశిత ఆలోచన. మనలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందడము. వీటిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. మనలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందడాన్ని నిర్దేశిత ఆలోచన అంటారు. నెక్స్ట్ అనిర్దిష్ట ఆలోచన. లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలే అనిర్దిష్ట ఆలోచనలు. వీటిలో స్వైర కల్పన, పగటి కలన అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక లక్ష్యం అనేది ఉండదు, సో ఆ లక్ష్యం అనేది లేకుండా, దానికి సాధన అనేది లేకుండా చేసే ఆలోచనలని అనిర్దేశిత ఆలోచన అంటారు. ఎక్కువ స్వైర కల్పన, పగటి కలలు కనడం అన్నీ కూడా ఇందులో మనం చూడొచ్చు. నెక్స్ట్ వివేచనం అనే టాపిక్ అయితే లేదండి. క్రియేటివిటీ గురించి అయితే చూద్దాం ఇప్పుడు. మనకు అభిరుచుల గురించి అయితే ఇచ్చారు. సో అభిరుచులు చూద్దాం ఇక్కడ. ఒక పని కృత్యంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితినే అభిరుచులు అంటారు. సో ఇంట్రెస్ట్ అండి, ఏదైనా ఒక పని కానీ దాన్ని ఇష్ట ప్రకారం మనం చేసుకొని దానిలో లీనమైతే దాన్నే మనము ఇంట్రెస్ట్ అంటారు. నెక్స్ట్ వన్ అందులో పద్ధతులుగా చూస్తే అభిరుచులను 3 రకాల పద్ధతుల ద్వారా మాపనం చేస్తారు. అందులో ప్రకటిత అభిరుచి, వ్యక్తి అభిరుచి, అభిరుచి మాపనలు, ఇలా 3 రకాల పద్ధతుల ద్వారా వీటిని మాపనం చేస్తారు. ప్రకటిత అభిరుచి అంటే పిల్లలే స్వయంగా తమకిష్టమైన విషయం పేరు, వృత్తి పేరు వెల్లడిస్తారు. ప్రకటిత అభిరుచి అంటే ఏంటి? అక్కడ పిల్లలే స్వయంగా తమకిష్టమైన విషయం పేరు, వృత్తి పేరు వెల్లడిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పిల్లల్ని ఒకసారి క్వశ్చన్ అడుగుతాము, మీకు ఇష్టమైనది ఏంటి అనేసి. సో అక్కడ విషయం పేరు చెప్తారు, నెక్స్ట్ ఏదైనా ఒక వృత్తి పేరు వెల్లడించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వ్యక్తి అభిరుచి అంటే వ్యక్తులు తమ ఇష్టాలను స్వయంగా వెల్లడించరు, కృత్యాలతో వారు అయిన దాని ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఏదైనా సరే వాళ్ళకి ఇష్టాలు అనేది డైరెక్ట్గా వెల్లడించారు, కృత్యాలలో ఏదైనా వాళ్ళు ఒక పనులలో వారు నిమగ్నం అయిన ద్వారా మనమే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అభిరుచి మాపనలు. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, మిన్నెసోటా ఔద్యోగిక అభిరుచి శోధిక, అలాగే నెక్స్ట్ ఇక్కడ క్యూడర్ అని ఉందండి. ఇక్కడ క్యూడర్ వృత్తి సర్వే మొదలైనవి. అభిరుచి మాపనలు ఏంటంటే స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, మిన్నెసోటా ఔద్యోగిక అభిరుచి శోధిక, అలాగే క్యూడర్ వృత్తి సర్వే మొదలైనవి. ఇవన్నీ కూడా అభిరుచి మాపనలు. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే ఆలోచన అంటే ఏంటి, ఆలోచనల రకాలు ఎన్ని ఉన్నాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి అభిరుచుల గురించి అయితే నేర్చుకున్నాము. అభిరుచుల్లో నెక్స్ట్ ఎన్ని పద్ధతులు ఉన్నాయి దాని గురించి అయితే డీటెయిల్గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్లాస్లో సహజ సామర్థ్యాలు గురించి అయితే నేర్చుకుందాం. సో సహజ సామర్థ్యాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూద్దాము. 45 వరకు క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే రిమైనింగ్గా మనము 3 days బ్యాక్ ఏవైతే అంశాలు అయితే నేర్చుకున్నామో సో వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీడియోస్ని మాత్రం రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఇవ్వండి.